హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఫ్లేవర్స్ అండ్ కలర్స్. ఈ రోజు ఒక కొత్త వంట చేసి చూపించబోతున్నాను. రాజస్థాన్ ఫేమస్ కర్రీ బేబీ పొటాటో ఎగ్స్ మిక్స్డ్ మసాలా కర్రీ చేసి చూపించబోతున్నాను. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో చిన్న చిన్న ఉల్లగడ్డలు వేసి కొంచెం నీళ్లు పోసి అందులో ఎగ్స్ కూడా వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ఆవిరి పోయే వరకు మూత తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు మసాలాలు రెడీ చేద్దాం. ముందుగా మిక్సీ తీసుకొని అందులో 2 ఉల్లిపాయ ముక్కలు, 2 టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. మసాలా పేస్ట్ కోసం మిక్సీ జార్లో కొన్ని ధనియాలు, కొబ్బరి, తెల్లగడ్డలు, అల్లం ముక్కలు, గసాలు వేసి మిక్సీ పట్టి ఆ పేస్ట్ ని కూడా పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ లో వేసిన ఎగ్స్, ఆలుగడ్డలు తొక్క తీసి ఎగ్స్ ను కూడా ఒలిచి ప్లేట్ లో పెట్టుకొని పక్కన రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసుకుని తాలింపు గింజలు, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ముందుగా టమాటా ఆనియన్ పేస్ట్ తాలింపులో వేసుకోవాలి. బాగా పచ్చి వాసన పోయే వరకు మంచిగా చిక్కపడేలా కలుపుతూ వేయించాలి. ఇందులో సరిపడ ఉప్పు, కారం, పసుపు వేసుకొని వేయించాలి. వేగిపోయింది. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు ఆగి బాగా ఉడుకుతున్నప్పుడు ఆలుగడ్డ వేసుకొని బాగా కలుపుకోవాలి. అడుగు అంటకుండా కలుపుతూ కర్రీ చిక్కపడేలా ఉడికించుకొని ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. మసాలాల్ని 2-3 నిమిషాలు ఉడికించుకొని ఫ్లేవర్ కోసం కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకొని దించే ముందు ఎగ్స్ వేసి కలుపుకొని దించేయడమే. ఒక బౌల్లోకి కర్రీ వేసి పెట్టుకొని దోశలో గాని, అన్నంతో గాని, రోటీతో గాని, పుల్కాతో గాని వేసుకొని తింటే అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ మీకు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, మరి ఉంటానండి.